హార్డ్ డిస్క్లు ముక్కలు చేసి మూసీలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. మూసీ నుంచి 9 హార్డ్ డిస్క్లు స్వాధీనం. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల సేకరణ. భుజంగరావు తిరుపతన్నకు ఈ నెల 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసుల నోటీస్ అట. వీళ్ళే ఈ దొంగలు. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు హార్డ్ డిస్క్లు ముక్కలు చేసి మూసిలేసిరట. అయిపోయా. ఇప్పుడు ముక్కలు చేసి మూసిలేసిరంటేనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు లెక్క. అయిపోయా. ఇదే ఆధారం కదా, ఇంకింతకు మించిన ఆధారం ఏముంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు ధ్వంసం చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఒప్పుకున్నారట. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేసినట్టు అంగీకరించారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల టైంలో డబ్బుల పంపిణీపైన నిఘా నిజమే అని చెప్పారు. ఈ మేరకు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ బయటపడకుండా ఉండేందుకే లాగర్ రూమ్ ఆధారాలు ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేశారు. ఆ హార్డ్ డిస్క్లను నాగోల్ వద్ద మూసీలో పడేశారు. ప్రణీత్ రావు తొలుత అంగీకరించిన ఈ విషయాలను తర్వాత భుజంగరావు, తిరుపతన్న ధృవీకరించారు అని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. భుజంగరావు, తిరుపతన్న అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తుల సమాచారం సేకరించారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఇట్లా ఈ దుర్మార్గులు ఇంత పనికి ఒడిగట్టినారు. ఈ టీం ధ్వంసం చేసిన ఆధారాలన్నీ సేకరించాం. నాగోల్ వద్ద మూసీలో పడేసిన 9 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నాం. లాగర్ రూమ్లో హార్డ్ డిస్క్లు కట్ చేసినప్పుడు పడిన పౌడర్ శాంపిళ్లను ఎస్ఐబి ఆఫీస్ ఆవరణలో తగలబెట్టిన రికార్డుల ఆనవాళ్లు కూడా సేకరించాం. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎవిడెన్స్. కస్టడీలో గుట్టు విప్పిన ప్రణీత్ రావు. స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్ రావును గత నెల 13వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అదే నెల 17 నుంచి 24వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకొని విచారించారు. మొదట్లో ప్రణీత్ రావు పోలీసుల విచారణకు సహకరించలేదు. ఆ తర్వాత 21వ తేదీన ఎస్ఐబి లాగర్ రూమ్లో ఆధారాల ధ్వంసం గురించి వెల్లడించాడు. హార్డ్ డిస్క్లను నాగోల్ వద్ద మూసీ నదిలో పడేసినట్టుగా చెప్పాడు. దీంతో పోలీసులు వాటి కోసం మూసీలో గాలించారు. ఈ క్రమంలో డ్యామేజ్ అయిన 5 హార్డ్ డిస్క్లు, మెషిన్తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్లు, 6 మెటల్ డిస్క్ల ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని 2023 డిసెంబర్ 4వ తేదీన రాత్రి మూసీలో పడేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారట. ఎస్ఐబిలో ఆధారాల సేకరణ కేసు విచారణలో భాగంగా పోలీసులు మార్చి 22వ తేదీన బేగంపేటలోని ఎస్ఐబి ఆఫీసులో సోదాలు చేశారు. 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్, మానిటర్, పవర్ కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రీషియన్ రూమ్లో తనిఖీ చేశారు. హార్డ్ డిస్క్లను కట్ చేసిన సమయంలో బయటకొచ్చిన అల్యూమినియం పౌడర్ సేకరించారు. కటింగ్ మిషన్, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. ఎస్ఐబి ఆఫీసులో తగలబెట్టిన స్పైరల్ బైండింగ్ బుక్స్, సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ను విచారించారు. ఆయన డిప్యూటేషన్పై ఎస్ఐబిలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు మినహాయిస్తే మిగతా పార్టీల క్యాండిడేట్లు, వారి అనుచరులు, బంధువులపైన నిఘా పెట్టినట్టు నరేష్ గౌడ్ వెల్లడించాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వారిని గుర్తించి ఆ మొత్తాన్ని సీజ్ చేసే వాళ్ళమని తెలిపాడు. ఇవాళ వేణుగోపాలరావు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు వీడు కూడా రిటైర్డే. మళ్ళా దొంగలందరినీ ఇట్లా పెట్టుకొని ఈ వ్యవహారాన్ని నడిపించినారు. వేణుగోపాలరావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని విచారించబోతున్నారు. వేణుగోపాలరావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. వేణుగోపాలరావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం వేణుగోపాలరావును ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియమించారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో కలిసి వేణుగోపాలరావు కూడా ప్రతిపక్ష నేతలపైన నిఘా పెట్టారు. సో ఇట్లా ఈ వ్యవహారాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.